ఏం లేదండి. నాకొక డౌట్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ గాని, లేకపోతే గనక అమ్మాయి పెళ్లి చేసుకున్న అమ్మాయి గాని, అందులో ఏంటంటే వీళ్ళందరూ గూడా ఈ హ్మ్. రిలీజియస్ బిలీఫ్స్ లోపల ఉండిపోయారు. దానికి నేనేం రిలీజియస్ ఉన్నాం అనేది వాళ్ళ ఓన్ రైట్. ప్రైవసీ అది ఓకే ఫైన్ గానీ, ఈ మానవవాదం చెప్పినా గూడా, లేదంటే గనక వాళ్ళ యొక్క మూఢనమ్మకాలను వద్దని చెప్పినా గూడా, వాళ్ళు నీకేం బాధుంది నేను పాటిస్తున్నా గదా! నిన్నేం అనట్లేదు గదా! నాకు హ్మ్. రిలీజియన్ పర్లేదు గానీ, మూఢనమ్మకాల దగ్గరొచ్చేసరికి ఈ యాస్ట్రాలు నమ్మడం, ఈ హ్మ్. హోమియోపతిని నమ్మడం, ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీని నుంచి ఎట్లా అవాయిడ్ చేయగలను, ఇంత ఎడ్యుకేట్ చేయగలను అనేంత వరకు నేను ట్రై చేస్తున్నా గానీ, అది ఎలా అనేది నాకు అర్థం కావట్లేదు. మీరు గైడ్ చేయగలుగుతారా? హ్మ్. చాలా టిపికల్ సిట్యుయేషన్ అన్నమాట లైఫ్‌లో ఇది నాకు. దీనికి పెద్దగా ఆహ్, చిట్కులంటూ అంటే దేర్ ఆర్ నో ఈజీ వేస్ అండి. ఒకటేంటంటే హ్మ్. ఆహ్, వా కొన్ని విషయాల్లో నిజంగానే వాళ్ళు చేసుకుంటే మనకేంటి అనేది బానే ఉంటుంది. అన్‌లెస్ దేర్ ఇస్ లాస్ ఆఫ్ మనీ ఆర్ లాస్ ఆఫ్ టైమ్ అండ్ లాస్ ఆఫ్ లైఫ్. ఒక్కొక్కసారి ఏంటంటే ఆహ్, టైమ్ వేస్ట్ అయితే మనం పట్టించుకోవాల్సిన పని లేదు. వాళ్ళ టైం వాళ్ళిష్టం. వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళు కంప్లీట్‌లీ వాళ్ళిష్టం. ఓకే. డబ్బులు లాస్ అవుతున్నాయనుకోండి, డబ్బులు కూడా వాళ్ళు సంపాదించింది వాళ్ళు పెట్టుకుంటాను అంటే ఇట్ షుడెంట్ మ్యాటర్ టు అస్. కాకపోతే మన సొంత ఫ్యామిలీ మెంబర్స్ అయ్యేటప్పటికి మనకు బాధేస్తదనమాట. దట్ మనీ కెన్ బి యూజ్డ్ సమ్ అవును. బెటర్‌మెంట్‌కి వాడుకోవచ్చు అవునండి. కదా! అని. ఓకే. మేబీ రివర్స్‌లో అన్నా ట్రై చేయొచ్చేమో. సో, మనం డబ్బులు పెడదాం అనుకుంటున్నాం సో అండ్ సో పనికి. ఆ పనికి రిజల్ట్ వచ్చిందా లేదా అని ఎలా తెలుస్తది? రైట్? ఆహ్, ఉద్యోగాలు దొరకట్లేదు లేదా పెళ్ళిళ్ళు కావట్లేదు. సో, కాబట్టి పలానా ఇది చేస్తే లేదా జ్యోతిష్యుడు చెప్పిన ఫలానా పరిష్కారం చేస్తే ఇది జరుగుతది అని చెప్పారనుకోండి. పరిష్కారం చేస్తే దానికి ఎంతో కొంత ఖర్చవుద్ది. ఎక్స్ అమౌంట్ ఆఫ్ రూపీస్ ఖర్చవుతది. ఆ తర్వాత ఎప్పటిలోగా అవుద్ది? ఈలోపుగా మనం ఏమన్నా చెయ్యాలా? అక్కర్లేదా? రైట్? ఇలాంటి క్వెషన్స్ ఇస్తే వాళ్ళు గ్యారంటీ‌గా మీ మీ పొజిషన్ మీరు ఓపెన్ చేసారు కాబట్టి దే విల్ ఇమ్మీడియేట్‌లీ సే నీకు నమ్మకాలు లేవు కాబట్టి ఇట్లానే మాట్లాడతావు అని. పర్లేదబ్బా! నమ్మకం ఉందా లేదా అని తర్వాత సంగతి. నిజంగా జరిగితే నేను కూడా నమ్మటం మొదలు పెడతా కదా! జస్ట్ లిసన్ టు మీ ఫస్ట్ అని చెప్పి, ఇది ఎప్పటి లోపల జరుగుతది? వాడిచ్చిన పరిష్కారం ఎప్పటి లోపల ఫలితం చూపిస్తది. చూపించకపోతే ఏం చేయాలి? సో, పరిష్కారం చేసిన తర్వాత ఇంత ఖర్చయిన తర్వాత పర్లేదు ఐ యామ్ రెడీ టు పుట్ దట్ మనీ. తర్వాత దీని రిజల్ట్‌ని ఎలా మెజర్ చేయాలి? జరిగింది ఇది ఇది పరిష్కారం వల్లనే మనం చేసిన పని వల్లనే మనకి అనుకున్నది జరిగింది లేదా జరగలేదు. దీని మెజర్‌మెంట్ ఏంటి? వాడి డబ్బులు వాడికెళ్ళిపోతాయి. వాడు 70,000 తీసుకుంటాడు, 80,000 తీసుకుంటాడు, 1,50,000 తీసుకుంటాడు. వాడు తీసుకునేది ఆడు తీసుకొని ఎళ్ళిపోతాడు. వాడికి కావాల్సింది వాడికొచ్చేసింది. మనకెలా వచ్చింది? మనకొచ్చిన సంగతిని ఎలా మెజర్ చేయాలి? రైట్? వీళ్ళేంటంటే డబ్బులని గూడా కాదండి ఇష్యూ. డబ్బులు కాదని ఏంటంటే వాళ్ళు చేసేదానికి మనల్ని గూడా ఫోర్స్ చేయడం జరుగుతుంది చూసారా? అక్కడ ఇబ్బందయితుంది ప్రతిసారి గూడా. అక్కడ దెన్ యూ హావ్ ద రైట్ టు సే నో అండి. మీరు ఫస్ట్ థింగ్ ఇఫ్ యూ ఆర్ ఎర్నింగ్ బై యువర్ సెల్ఫ్ అండ్ యూ ఆర్ అన్ అడల్ట్ అంటే యూ ఆర్ మేజర్ అండ్ యూ డోంట్ డిపెండ్ ఆన్ దెమ్. మీరు చేసుకుంటే చేసుకోండి. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. దట్ ఈస్ వెరీ అదే వెల్ చెప్తున్నాను జనరల్‌గా ప్లేస్డ్. నేను గానీ ఫ్యూ పీపుల్ విల్ బికమ్ డిఫెన్సివ్ అన్నమాట ఆ టైమ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. అక్కర్లేదండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే యాస్ మచ్ యాస్ పాసిబుల్ ట్రై టు డిఫెండ్ యువర్ అంటే ట్రై టు ప్రొటెక్ట్ యువర్ రిలేషన్‌షిప్స్. ఓకే. రిలేషన్‌షిప్స్‌ని ఎంతవరకైనా సరే వాళ్ళని నొప్పించకుండా మీరు పక్కన జరిగిపోవడానికి ట్రై చేయండి. లేదు నేను నీ నువ్వు నా కొడుకువు అనో లేకపోతే నువ్వు నా బంధువువి అని నిరూపించుకోవాలంటే నువ్వు ఈ పని చేయాల్సింది అంటే దే ఆర్ నాట్ ఇన్ లవ్ విత్ యూ. దే ఆర్ ఇన్ లవ్ విత్ దట్ రిలిజన్. నేనెక్కువ నీకు రిలిజన్ ఎక్కువ అని మీరే రివర్స్ బ్లాక్‌మెయిలింగ్ చేయండి. నేనెక్కువ నీకా ఇది బాగుంది. ట్రై చేయాలయితే ఇది. చేసేయండి ఓపెన్‌గా. నేనెక్కువ నాకిష్టం లేదని చెప్తున్నా సరే నాకు చేయాలంటున్నావు. సో, ఇట్ మీన్స్ దట్ యూ డోంట్ లవ్ మీ ఎనీమోర్. రైట్? గ్రేట్ ఫర్ ద అండి. ఫర్ గ్రేట్ సజెషన్. ఫర్ ద మోస్ట్ పార్ట్ మీరు యూ ఆర్ యాక్సెప్టబుల్ కదా! అంటే మీరు చేసుకుంటే చేసుకోండి. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అంటున్నారు. సో, మీ ఇంట్లో జరుగుతున్నా సరే యూ ఆర్ యాక్సెప్టబుల్ టు థాట్. కాకపోతే మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసేటప్పుడు వాళ్ళు ఫోర్స్ చేస్తుంటే నాకిష్టం లేదని తెలిసి కూడా పోనీ తెలియకపోతే ఒక రకం. ఓకే. ఎవరో బయట దూరపు బంధువు వచ్చారు. ఇగో ఇట్లా చెయ్యి, ఇట్లా చేద్దాం అంటే ఆయనకి పెద్దాయన ఆయనకి ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు అని అనుకుంటే ఒక రకం. ఆయనకి తెలీదు కాబట్టి. ఇంట్లో వాళ్ళు దే నో వెరీ వెల్ వాట్ యువర్ పొజిషన్ ఈస్ అండ్ వాట్ యూ లైక్ అండ్ వాట్ యూ డోంట్ లైక్. అప్పుడు కూడా వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు అంటే నౌ పుట్ ద రివర్స్ బ్లాక్‌మెయిల్. నిజంగా మీరు నన్నే ప్రేమిస్తున్నారా? నేనంటేనే ఇష్టమా? లేకపోతే నేను ఈ మతంలో ఉన్నాను. మీ కడుపున పుట్టాను కాబట్టి ఈ మతం వాడిని అని చెప్పి ప్రేమిస్తున్నారా? ఇస్ దట్ వాట్ యూ వాంట్ ఫ్రమ్ మీ? బెదిరింపుతోటి నా చేత ఈ పనులు చేస్తున్నా. చేస్తే నిజంగా మీ దేవుడికి నచ్చుతదా? నాకు నచ్చి చేయట్లేదు కదా! నేను నమ్మి చేయట్లేదు కదా! ఐయామ్ జస్ట్ డూయింగ్ బికాస్ మీరు ఫోర్స్ చేస్తున్నారు. ఇస్ దట్ వాట్ ఇస్ దట్ ద రిలేషన్‌షిప్ యూ వాంట్ ఫ్రమ్ అస్? బిట్వీన్ అస్. రైట్? సో, ఇది యాహ్! ఎప్పుడంటే ఇది లాస్ట్ ట్రంప్ కార్డ్ అండి. ఫైనల్ కార్డ్ అన్నమాట. ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఫోర్స్ మీద ఫోర్స్ చేస్తుంటే. ఫర్ ద మోస్ట్ పార్ట్ యూ కెన్ సే
వద్దు నన్ను ఇబ్బంది పెట్టద్దు, మీ పని మీరు చేసుకోండి, ఇఫ్ యూ ఆర్ ఫైన్ విత్ ఇట్, యూ ఆర్ ఫైన్ విత్ ఇట్, ఐఎమ్ ఈవెన్ యాక్సెప్టబుల్, మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాను చేసుకోండి, బట్ జస్ట్ డోంట్ ఇన్వాల్వ్ మీ. But when they force it, then you can say this, and then you have to invoke the human rights. I am a human, I'm an adult, and I have my human rights. నాకు ఇష్టం లేదు, నా చేత చేయించొద్దు ప్లీజ్. అనవసరంగా ఇది బ్లాక్ మెయిల్ కి వాడొద్దు. అంటే నేను ఈ ఫ్లో లో మాట్లాడాను, బట్ యూ నో హౌ టు మాడ్యులేట్ అకార్డింగ్ టు యువర్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్, రైట్? నేను ఆల్రెడీ ఇదే పద్ధతిలో ఉన్నాను యాజ్ ఆఫ్ నో, కానీ ఇంకేమైనా చేయొచ్చా అని చెప్పి నేను అడిగాను. ఆల్రెడీ ఇదే పద్ధతిలో కంటిన్యూ అవుతున్నాను ఫస్ట్ నుంచి కూడా. ఎట్లనే ఉంటాను నేను, ఇది నా బిలీఫ్స్ ఇవి, నేను ఉండేది ఇది, నేను ట్రూ నిజంగా ఉంటున్నాను, నేను మానవ విలువను పాటిస్తాను. నేను మీ ఇష్టం, మీరు చేసుకుంటే చేసుకోండి, నాకు ఇబ్బంది ఏం లేదు. ఇదే నడుస్తుందని కొన్ని చోట్ల మాత్రం ఇబ్బంది అయితే కదా, అప్పుడు ఎట్లా అనేది అందుకు అడిగాను. షూర్ మైల్డ్ గా ఉన్నంత వరకు మనం అటాక్ మోడ్ లోకి వెళ్ళాల్సిన పని లేదండి, బికాస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దెమ్. అన్ఫార్చునేట్లీ వీఆర్ ది మెచ్యూర్ వన్స్ హియర్. మనమే ఇంకా చాలా విషయాలు అర్థం చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. సో వీఆర్ ద మెచ్యూర్ వన్స్ హియర్, వీ కెన్ యాక్ట్ లైక్ ద మెచ్యూర్ వన్స్ హియర్. వాళ్ళు ఇబ్బంది పెడితే దెన్ యూ కెన్ గెట్ ఇట్. అంతవరకు వీ కెన్ అలౌ. ఇప్పుడు నా దూర బంధువుల్లో కూడా ఇప్పటికి కూడా పూజలు అవి చేసుకునే వాళ్ళు, వ్రతాలు చేసుకునే వాళ్ళు అవన్నీ ఉంటారండి. వెన్ ఐ హ్యాపెన్ టు గో ఇన్ దట్ డైరెక్షన్, నేను వెళ్ళి అక్కడ కూర్చోమంటే కూర్చుంటా, బట్ నాకు చూపంతా ప్రసాదం మీద ఉంటుంది. సో దట్ ఈస్ మై ఇంపార్టెన్స్ కదా. నాకు అక్కడ ఫుడ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. వాళ్ళకి పుణ్యాలు గిన్యాలు కావాలి, నాకు అక్కర్లేదు. ఓకే, నేను ఆల్రెడీ నేను చేసే పని వాళ్ళ దృష్టిలో పుణ్యం అయ్యి ఉండాలి, బట్ వాళ్ళు మతానికి అంటుకుని ఉన్నారు కాబట్టి దే థింక్ ఐఎమ్ ద డెవిల్. దట్స్ ఓకే, ఐ రియలీ డోంట్ కేర్ వాట్ దే డూ. వాళ్ళు చేసుకునే పనులు నాకు నచ్చింది ఫుడ్. సో నా చూపు దాని మీద ఉంటుంది. రైట్ అండి? Yeah, thanks a lot. Sure అండి. Thank you. Yeah.